మీరు చిన్న పిల్లలకి టాయ్స్ కొందామనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ ర్యాంప్ రేసింగ్ కార్స్ మీద ఒక లుక్ ఎయండి. ముఖ్యంగా 1 ½ ఇయర్స్ అండ్ అబోవ్ కిడ్స్‌కి ఈ కార్ విపరీతంగా నచ్చుతుంది. సో, మనం ఈరోజు ఈ ర్యాంప్ రేసింగ్ కార్‌ని అన్బాక్సింగ్ చేసి ఇదసలు ఎలా ఉంది? పిల్లలకి నచ్చుతుందో లేదో ఒకసారి లుక్కేద్దాం. సో, ప్రొడక్ట్ ప్యాకింగ్ మీద మనకి క్లియర్‌గా ఇందులో 4 ర్యామ్స్ ప్లస్ 2 కార్స్ అండ్ కనెక్టర్స్ ఉంటాయని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేసుంది. సో, మరి నేనైతే ప్రోడక్ట్‌ని ఓపెన్ చేస్తున్నాను. సో, ఫస్ట్ ఈ టేప్ తీసేసి ఓపెన్ చేస్తున్నాను. సో, మనకి ఓపెన్ చేసిన వెంటనే మనకి అవి ర్యామ్స్ కనిపిస్తున్నాయి. 4 ర్యామ్స్ ఇచ్చారు. చాలా బ్రైట్ కలర్స్ ఉన్నాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే డెలికేట్‌గా ఏం లేదు. సో, చిన్న పిల్లలు అంత ఈజీగా బ్రేక్ చేయలేరు. సో, కలర్స్ ప్లస్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో, నెక్స్ట్ మనకి ఇందులో అంటే ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ అంటే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్ గురించి ఉంది. సో, అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి? అంటే ఎలా ఫిట్ చేయాలి? ఇది మొత్తం ఉంది. తర్వాత చూద్దాం. సో, ఇది కాకుండా లోపల ఇంకొక బాక్స్ ఇచ్చాడు. సో, ఈ బాక్స్‌లో కూడా ఏముందో త్వరగా ఓపెన్ చేసి చూద్దాం. సో, ఈ బాక్స్‌లో కార్స్ ఉన్నాయి. అంటే వాడు చెప్పినట్టు 2 కార్స్ ఇచ్చాడు. అంటే ర్యాంప్ కార్స్. సో, ఇవే ర్యాంప్ కార్స్ 2 కలర్స్ ఉన్నవి. ఒకటేమో గ్రీన్ కలర్, ఇంకొకటొచ్చి యెల్లో కలర్. నెక్స్ట్ ఏమో కనెక్టర్స్. సో, ఒక సెట్‌లో 3 ఇచ్చాడు. ఇంకొక సెట్‌లో కూడా 3 ఇచ్చాడు. అంటే టోటల్ 6 కనెక్టర్స్ ఇచ్చాడు మనకి. ప్లస్ 2 కార్స్ ప్లస్ 4 ర్యామ్స్ ఇచ్చాడనమాట. సో, ఇవన్నమాట మనకొచ్చిన కార్స్. 2 కార్స్ ఇవి. సో, చాలా చిన్నగా చూడటానికి చాలా బాగున్నాయి. సో, ర్యాంప్ మీద ఇవి రైమని దూసుకెళ్తా ఉంటాయి. సో, అంతకంటే ముందు ఇవి ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. సో, ఇవి 2 కార్స్. ఒకటి నేను చెప్పినట్టు ఒకటి యెల్లో కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్. వీల్స్ అంటే బిల్డ్ క్వాలిటీ కూడా బాగున్నాయి ఇవి. సో, ఇయి అంత డెలికేట్‌గా ఏమి లేవు. అంటే కింద పడేస్తే విరిగిపోయేంత డెలికేట్‌గా అయితే లేవు. బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పాలి యాక్చువల్‌గా. చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. సో, ఇవన్నమాట మనకు ఆ ప్యాకింగ్‌లో ఉన్న ఐటెమ్స్. సో, ఇదొచ్చి ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్. అంటే మనకి అసలు ఏం పార్ట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వాటిని ఎలా అసెంబుల్ చేయాలో క్లియర్‌గా దీంట్లో ఇచ్చాడు. సో, మనకి ఆ ర్యామ్స్‌ని మనం ఈ కనెక్టర్స్‌తో ఫస్ట్ ఎలా కనెక్ట్ చేయాలి. సో, దీంట్లో అయితే క్లియర్‌గా ర్యామ్స్‌ని ఆపోజిట్ డైరెక్షన్‌లో కనెక్ట్ చేయాలని చెప్పి క్లియర్‌గా ఇచ్చాడు. సో, మనం ఈచ్ కనెక్టర్‌ని, ఈచ్ ర్యాంప్‌ని వన్ బై వన్ కనెక్ట్ చేసుకుంటూ ఫైనల్‌గా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో, లెట్స్ స్టార్ట్. సో, మనము ఈ కనెక్టర్స్‌తో ఈ ర్యామ్స్‌ని ఫస్ట్ అరేంజ్ చేద్దాము. సో, మనకి 6 కనెక్టర్స్ ఇచ్చాడు టోటల్‌గా. సో, ఈ 6 కనెక్టర్స్‌తో మనం ఈ 4 ర్యామ్స్‌ని కనెక్ట్ చేయాలి. సో, ఆపోజిట్ డైరెక్షన్‌లో అంటే ఇందాక మాన్యువల్‌లో ఉన్నట్టు మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో వీటిని కనెక్ట్ చేద్దాము. సో, ఈ ర్యామ్స్‌ని ఫస్ట్ ఆ కనెక్టర్స్‌తో ఫిక్స్ చేయాలి. సో, నేనైతే ఒక ర్యాంప్ తీసుకున్నాను. నెక్స్ట్ కనెక్టర్స్ తీసుకున్నాను. సో, ఇటు వన్ బై వన్ ఇప్పుడు అసెంబుల్ చేద్దాం. సో, ఫస్ట్ ఒక బ్లూ ర్యాంప్‌ని తీసుకున్నాను. దాని మీద కనెక్టర్స్‌తో కనెక్ట్ చేస్తున్నాను. సో, మనకు 2 కనెక్టర్స్ కావాలి ఈచ్ ర్యాంప్‌కి. సో, ఇలా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఇంకొక ర్యాంప్ మనం ప్లేస్ చేయాలి. అది ఆపోజిట్ డైరెక్షన్‌లో. సో, సేమ్ డైరెక్షన్‌లో ప్లేస్ చేయకూడదు. ఆపోజిట్ డైరెక్షన్‌లో ప్లేస్ చేసి సో, ఆ కనెక్టర్స్‌కి మళ్ళీ మనం ఇలా ఫిక్స్ చేయాలన్నమాట ర్యాంప్‌ని. సో, ఇదయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ కనెక్టర్‌ని ప్లేస్ చేయాలి. కనెక్టర్‌ని ప్లేస్ చేసి మళ్ళీ దీని మీద ఇంకొక ర్యాంప్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఫిక్స్ చేయాలి. ఈ కనెక్టర్స్‌కి ఆ ర్యామ్స్ చాలా పర్ఫెక్ట్‌గా ఫిట్ అవుతున్నాయన్నమాట. అంటే ఎక్కడ లూజ్‌గా ఉండటం గానీ, అంటే షేక్ అవ్వటం గానీ లేదు. సో, చాలా బావుంది. ఫిట్ చేసేటప్పుడు మనకొక మంచి ఫీల్ వస్తుందనమాట. సో, ప్రోడక్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా చాలా బావుంది. ఇలాంటి టాయ్‌తో అయితే నేను చిన్నప్పుడు ఆడలేదు. సో, దీన్ని చూసిన వెంటనే నాకు కొనాలనిపించింది. సో, కొన్న తర్వాత ఇది బడ్జెట్‌లో వచ్చింది కాబట్టి ఒకసారి రివ్యూ చేస్తే బావుంటదనిపించింది నాకు. మీలో చాలామంది ఇలాంటి టాయ్‌తో ఆల్రెడీ ఆడే ఉంటారు మేబీ. సో, మనమైతే ఆ 4 ర్యామ్స్‌ని ఫిక్స్ చేసేసాము మనకిచ్చిన కనెక్టర్స్‌తో. సో, 4 ర్యామ్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి మన టాయ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. సో, 4 డిఫరెంట్ కలర్స్‌తో ర్యామ్స్ చూడటానికైతే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. సో, ఈ ర్యామ్స్ మీద ఆ కార్స్ రైమని దూసుకెళ్ళటం ఆలస్యం ఇంకా. సో, మనమైతే కరెక్ట్‌గా ఫిట్ చేసాము వాడు మాన్యువల్‌లో ఇచ్చినట్టు. సో, మన కార్స్ ఇంకా ఆ రేసింగ్‌కి రెడీగా ఉన్నాయి. చూడండి యెల్లో కలర్ కార్, గ్రీన్ కలర్ కారు. సో, ఇవి 2 సైడ్స్ ఫ్లిప్ అవుతా ఆ ట్రాక్ మీద దూసుకెళ్తాయి. లెట్స్ స్టార్ట్. సో, చూసారు గదా! ఈ టాయ్ అయితే చాలా చాలా బావుంది. ఆ కార్స్ ఆ ర్యామ్స్ మీద ఫ్లిప్ అవుతా దూసుకెళ్తున్నాయి. ఆ సౌండ్ వినటానికి కూడా చాలా చాలా బావుంది. టాయ్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంది. సో, ఈ టాయ్ మాత్రం ఖచ్చితంగా చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చుద్దనమాట. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ పీక్ సమ్మర్‌లో బయటికెళ్ళకుండా ఇంట్లోనే చక్కగా ఈ టాయ్‌తో ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారనమాట.
సో మరి మీకు ఈ వీడియోలో ఏ చిన్న పాయింట్ నచ్చినా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మన ఛానల్ నేమ్ యూనిక్ క్యాప్చర్, క్యాప్చర్ ద పాజిటివ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.